హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కార్నర్. టుడేస్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనకి ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం చికెన్ పీసులు అనేది డ్రైగా లేకుండా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ బిర్యానీ అనేది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా వచ్చేసి ఇలా 1 kg చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ని ఒక 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి చికెన్ బిర్యానీకి చికెన్ పీస్లు అనేవి పెద్దగా ఉంటే బాగుంటుందండి. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇట్లా ఒక 1 కప్ వరకు పెరుగు అనమాట, అంటే ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత లెమన్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనిలో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ పీస్లకి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. నేనైతే గరిటె వాడట్లేదండి, ఇలా చేత్తోటే బాగా కలిపాను. ఇలా కలుపుకొని దీనిని ఒక 1 అవర్ పాటు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మూత పెట్టేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఇలా 1 kg చికెన్కి నేను 1 kg రైస్ తీసుకున్నాను. ఈ రైస్లో వాటర్ వేసేసుకొని ఈ రైస్ని బాగా క్లీన్ చేసుకొని దీనిని కూడా ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట బిర్యానీ రైస్. నెక్స్ట్ వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్లో వేసేసుకొని ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు దీనిలో సాల్టు, కారం ఇంకా ఏమైనా పట్టిద్దేమో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది కుక్ చేసుకోవాలి. ఈ కుక్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది కుక్ అవుతుంది. ప్లేట్ పెట్టాము. తర్వాత వచ్చేసి గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఓల్ గరం మసాలా వేసాను. ఓల్ గరం మసాలా వేసాక ఈ వాటర్ మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని వీటిని వాటర్ మరిగేటప్పుడే దీనిలో రైస్ వేసుకోవాలన్నమాట. ఈ రైస్ మనకి ఎక్కువ కుక్ అయ్యే పని లేదు. ఈ రైస్ వచ్చేసి 60-70% వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇలా పట్టుకొని మనం అంటే కొంచెం విరిగితే సరిపోతుంది అనమాట. సో దీన్ని మనం కుక్ అయిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో దీనిలో లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ రైస్ని ఇట్లా ఒక లేయర్ వేసుకోవాలి. ఈ లేయర్లో ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్నవి, ఆ బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట. ఈ లేయర్ వేసుకొని దీనిలో మళ్ళీ కొత్తిమీర, పుదీనా, తర్వాత సాఫ్రన్ వాటర్ కూడా వేసుకొని పైన ఇలా మూత పెట్టుకొని ఈ గోధుమ పిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఇలా బైండింగ్ చేశాను అనమాట. చుట్టూరా చేసేసాక దీన్ని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ వదిలేసేసి తర్వాత పైన లిడ్ తీసుకొని మనం చూసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చక్కగా మనం ఇలా ఒక గరిటెతోటి కనుక తీసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదా బిర్యానీ.